పాజిటివ్ ఎనర్జీ కలగడానికి, పర్యావరణంలో సమతుల్యత సాధించడానికి అగ్నిహోమాలు ఎంతగానో ఉపయోగపడతాయని బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం నిర్వాహకులు పండు శ్రీనివాస్ తెలిపారు. మనిషిలో ఉన్న వివిధ రుగ్మతలు కూడా హోమంలో పాల్గొంటే హరించుకుపోతాయని చెప్పారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో గల బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం ఆధ్వర్యంలో నిత్య అగ్నిహోత్రాన్ని ఆయన చేపట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి హోమాన్ని నిర్వహించారు. పర్యావరణ హితం, లోక కళ్యాణార్థం నిత్య అగ్నిహోత్రాన్ని నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చని తెలిపారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అథ అగ్నిసూక్తం. అగ్నిః సప్తిం వాజం భరం దదాత్యగ్నిర్వీరం శుత్యం కర్మనిష్ఠాం. అగ్నిరోదసే విచరత్సమంజన్నగ్నిర్నారీం వీరకుక్షిం పురంధిం. అగ్నేరప్నసః సమిదస్తు భద్రాగ్నిర్మహీరోదసీ ఆవివేశ. అగ్నిరేకం చోదజత్సమత్స్వగ్నిర్వృత్రాణి దజతే పురూణి. అగ్నిర్హత్యం జరతః కర్ణమావాగ్నిరద్భ్యో నిరదహజ్జరోథం. అగ్నిరత్రిం ఘర్మ ఉరుష్యతంతరగ్నిర్నృమేధం ప్రజయా సృజత్సం. అగ్నిర్దాద్రవిణం వీరపేష. అగ్నిరర్షయ్యః సహస్రాసనోతి. అగ్నిర్దివి హౌజమాతతానాగ్నేర్ధామాని విభృతా పురుత్రా. అగ్నిముక్తైరర్షజో విహ్వజంతేऽగ్నిన్నరో జామని బాధితాసాః. అగ్నిం వజో అంతరిక్షే పతంతో అగ్నిః సహస్రా పరిజాతి గోనాః. అగ్నిం విష ఈళతే మానుషీర్జా. అగ్నిం మనుషో నహుషో విజాతాః. అగ్నిర్గాంధర్వీం పథ్యామృతస్యాగ్నేర్గవ్యోతిర్ఘృతా నిషత్తా. ఈరోజు మన మిర్యాలగూడ పట్టణంలో మన ఇంద్రమ్మ కాలనీ దగ్గర ఉన్న మన బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం ఆశ్రమంలో నిత్య అగ్నిహోత్రాన్ని ప్రారంభిస్తున్నాము. నిత్య అగ్నిహోత్రం అంటే జనరల్గా ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాన్ని మా గురువుగారు ప్రతినిత్యం 200 గ్రాముల ఆవు నెయ్యితో ఒక 18 పిటికలతో ప్రతిరోజు చేసేది, ఉదయం సాయంత్రం. అయితే మనం ఏంటంటే ఒక హోమగుండంలాగా ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు నిత్య అగ్నిహోత్రం జనరల్గా ఏంటంటే 1 కేజీ ఆవు నెయ్యితో ఒక 108 పిడికలతో చేద్దామని ఈరోజు ప్రారంభించాము. ఈ అగ్నిహోత్ర విశిష్టత ఏంటంటే ఈ అగ్నిహోత్ర ఎవరు చేసినా కూడా అతి శక్తివంతులుగా మారుతారు. అంటే అక్కడ ఆ ప్రమిసెస్లో ఆ పరిసర ప్రాంతాల్లో ఏ పని చేసినా కూడా అంటే మనం మూలికలు తయారు చేస్తాం, ఆ మూలికలు పని చేస్తారు. ఎందుకంటే ఆవు పిడికలతో ఆవు నెయ్యితో అనుసంధానం చేసే ఈ అగ్నిహోత్రానికి ఒక రకమైన గ్యాసులు రిలీజ్ అయ్యి అక్కడ పరిసర ప్రాంతాల గోడలకి ఇవన్నీ బలశాలుగా మారి అక్కడ పర్యావరణం మీద మొత్తం అంటే పొల్యూట్ కాకుండా ఒక శక్తివంతమైన ప్రాంతంగా దాన్ని తీర్చిదిద్దుతుంది. కాబట్టి మా గురువుగారి ఆదేశం, ఆయన సంకల్పం, నువ్వు కొద్దిగా ఆర్థికంగా సెట్ అయిన బిడ్డ ఈ యొక్క లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం ప్రతిరోజు చేయ బిడ్డ. తప్పకుండా నువ్వు చేసే పనిలో సంపూర్ణత అంటే మంచి కార్యసిద్ధి కార్యక్రమం బిడ్డ. ఇది తప్పకుండా చేస్తే మంచి విజయం సాధిస్తావు, మంచి ఆయురారోగ్యాలతో జీవిస్తావు బిడ్డ అన్న నా గురువు దీవెన, ఆయన సంకల్పం ఈరోజు ప్రారంభిస్తున్నాము. ప్రతిరోజు నిత్యం ఈ కార్యక్రమం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా ఎవరైనా మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో ఏదైనా జబ్బుతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ అగ్నిహోత్ర చేసే కార్యక్రమంలో 1 గంట 2 గంటల క్రితం మీరు ఇక్కడ కూర్చొని ఖాళీ కుర్చీలో కూర్చొని ఆ కనీసం ఆ ప్రాంతంలో కూర్చున్నా కూడా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం, మిర్యాలగూడ మరియు హైదరాబాద్.